ఇది గోకుల గ్రామం కదా? అవును, ఇది గోకులమే. ఇక్కడ నా ప్రాణమిత్రుడు నందుడుంటాడు. మీరేం చింతించకండి, అంతా మంచే జరుగుతుంది. అవునవును, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయిగా, అంతా మంచి జరుగుతుంది. నేను యోగమాయని వసుదేవ, లోపలికి వెళ్ళు. యశోద పుత్రికకి జన్మనిచ్చింది. ఆ శిశువు నా స్వరూపమే. నీ సంతానాన్ని అక్కడ వదిలిపెట్టి ఆ బాలికని నీతో తీసుకుని కారాగారానికి వెళ్ళిపో. దయచేసి ఈ తండ్రిని క్షమించు పుత్ర. శుభాకాంక్షలు యశోదమ్మ, అబ్బాయి పుట్టాడు. నా కొడుకు. నేను ధన్యుణ్ణైపోయాను యశోదా. ఇవ్వు, ఒక్కసారి నా కొడుకుని తనివి తీరా చూడండి. లేదు లేదు, నేను నా బాబుని ఎవ్వరికీ ఇవ్వను. ఒకవేళ తనకి దిష్టి తగిలితేనో? యశోదమ్మ తండ్రి దిష్టి బిడ్డకి తగలదమ్మా. అయితేనే, ఎందుకు తగలదు? సొంత వాళ్ల దిష్టే ముందుగా తగులుతుంది. నా పుత్రిక రాధా. కీర్తిదేవి, రాధా, నా పుత్రిక ఎక్కడ? రాధ ఎక్కడ? తను బాగానే ఉందా? రాధ సురక్షితంగానే ఉంది, అక్కడ ఉయ్యాలలో ఉంది. నా బంగారు తల్లి. చూడండి, ఆ గాలి తుఫాను వల్ల నా పాప చిరునవ్వే మాయమైపోయింది. నిన్న అవకాశం కుదురుంటే ఆ మహావైద్యులు మన రాధకి సరైన వైద్యం చేసుండేవారేమో. ఈ పశుపక్షాదులు ఇక్కడేం చేస్తున్నాయి? నా బాబు బాబు! బాబు మన్మోహనుడు. తన రూపంలో ఒక విచిత్ర ఆకర్షణ ఉంది, మోహనం ఉంది. తను ప్రతి ఒక్కరిని తన ఆకర్షణతో బంధించగలుగుతాడు. అలాగే అందరినీ మాయా బంధనాల నుండి విముక్తుల్ని చేస్తాడు. అందుకే తనకి నామకరణం చేస్తున్నాను, కృష్ణ కృష్ణ కృష్ణ. రాధా, అమ్మా, నువ్వేదైనా అన్నావా? మీరు ఈ విషయం విన్నారా? ఇది చాలా శుభ సమాచారం. మీ మిత్రుడు నందు గారికి పుత్రుడు జన్మించాడంట. ఇలా చూడండి, యశోద ప్రత్యేకమైన ఆహ్వానం పంపింది. ఆ బాలుడికి జన్మోత్సవం అంట. మనం నందునికి తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళదాం. కానీ ముందుగా నా పుత్రిక కళ్ళకి ఉపచారం జరగాలి. ఈ రోజు మనం మధుర వెళదాం. సిద్ధంగా ఉండు. సరే. పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఈ రోజు నా రాధ తప్పకుండా కళ్ళు తెరిచి చూస్తుంది.